లోకమంతా ఓ వైపు వెళ్తుంటే మన సినిమాలు మాత్రం మరో లోకానికి వెళ్తున్నాయి. చాలా విసుగొస్తుంది, చిరాకు కూడా అనిపిస్తుంది. వారానికి పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నా ఆడియన్స్ను అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి ఇప్పటి సినిమాలు. ఈ ఆగస్టు 15కి 15 కొత్త సినిమాలొచ్చాయి. అందులో ఏ ఒక్కటి కూడా మెప్పించలేకపోయింది. అంతా స్క్రాప్ సినిమాలు, అవుట్డేటెడ్ స్టోరీలు. ఇప్పటి ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఆల్మోస్ట్ అందరు ఫిలిం మేకర్లు ఫెయిల్ అవుతున్నారు. ఇందులో మన ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గారు లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఆయన చివరి 3 సినిమాలు చూస్తే మనం చూసేది శంకర్ గారి సినిమానేనా అనిపిస్తుంది. ఇక ఒకప్పటి శంకర్ మేకింగ్ చూస్తామో లేదో అనే డౌట్ కూడా మొదలైంది. ఇక మన పూరి జగన్నాథ్ గారు ఒకప్పటి డేరింగ్, ఆ డాషింగ్ ఏమైపోయిందో. టెంపర్ సినిమా తర్వాత 10 సినిమాలొచ్చాయి. ఇందులో ఏ సినిమాలో కూడా పూరి గారి గత మార్కు గాని, ఆ స్టైల్ గాని కనిపించలేదు. టు బీ ఫ్రాంక్, ఈ సినిమాల కంటే ఆయన యూట్యూబ్ ఛానల్లోని పూరి మ్యూజిక్స్ బావుంటాయి. ఇక మన హరిశంకర్ గారు మిస్టర్ బచ్చన్ సినిమాని తన కెరీర్లోనే చాలా స్పీడ్గా తీసినా అని గర్వంగా చెప్పుకున్నారు. అంతే స్పీడ్తో నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయింది. ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఆడియన్స్కు దగ్గరగా ఉండే ఈయన కూడా సినిమా పరంగా మాత్రం దగ్గర కాలేకపోతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్తో అయినా మంచి కంబ్యాక్తో వస్తాడేమో చూడాలి. అండ్ వీళ్లు మాత్రమే కాదు, ఇంకా చాలామంది దర్శకులే ఉన్నారు. మన హీరోల కంటెంట్ టేస్ట్ కూడా ఇలానే ఉంది. స్టార్ హీరోల సినిమాలైతే వారి ఫ్యాన్స్తో 2-3 రోజులు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి తప్ప వారి కెరీర్లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఇక అప్పుడప్పుడు మలయాళీ, తమిళ సినిమాలు మాత్రం మన ఆడియన్స్ను బాగానే ఎంగేజ్ చేస్తున్నాయి. ఇక ఇంకో చికాకు తెప్పించే విషయం ఏమిటంటే, ఓ సినిమా హిట్ అయిందంటే చాలు అదే ఫార్మాట్లో వరుస సినిమాలు వస్తున్నాయి. అది క్రైమ్ అయినా, కామెడీ సినిమా ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, జాతిరత్నాలు లాంటి హిట్ సినిమా తర్వాత అదే కామెడీ జోనర్లో డజన్కు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఏ కామెడీ సినిమా కూడా నిలబడలేదు. ఆడియన్స్కు మరో విసుగు తెప్పించే విషయం ఏమిటంటే, ఒకప్పటి సినిమాల్లో ఉండే న్యాచురాలిటీ, ఎమోషన్స్ అండ్ మంచి మ్యూజిక్ ఇప్పటి సినిమాలో ఏమాత్రం కనిపించటం లేదు. కానీ ఒకటి మాత్రం వద్దనుకున్నా, అనవసరమని తెలిసినా ఎక్కువే చూపిస్తున్నారు. అదే అడల్ట్ అండ్ న్యూడిటీ. ఏ సినిమా అయినా ఇది కామన్ అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సినిమా మేకింగ్ మారాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో కలుద్దాం.